ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైబ్రియా మాల్, ఒంగోలు. రాష్ట్రంలోని హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. నగరంలోని మంగమ్మ కాలేజ్ సమీపంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హోటల్స్ యజమానుల అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న GST సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడినప్పటికీ హోటల్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. హోటల్ యజమానులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు G. శ్రీనివాసరావు, కార్యదర్శి K. రమణ, కార్యనిర్వాహక కార్యదర్శి Y. కొండయ్య, కోశాధికారి B. లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు M. శ్రీనివాసులు, KB. వీరయ్యతో పాటు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ అధ్యక్షుడు రమణ గారు, అలాగే మన ఎంపీ సభ్యులు
మాకు అప్రూవ్ చేసిన ప్రకారం మేజర్గా ఒక జనరల్ బాడీకి తర్వాత నెల్లూరు ఈసీ మెంబర్షిప్ చేసిన దానికి అమౌంట్ పెద్ద అమౌంట్ పే చేయడం జరిగిందండి. మిగతాది మన స్టేట్ అసోసియేషన్ ఫారం సొసైటీ రిజిస్ట్రేషన్ 2019 నుంచి మనకి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడం జరగలేదు. అది ప్రజెంట్ అప్డేట్ చేయడం జరిగింది. దానికి కూడా పేమెంట్ చేయడం జరిగిందండి. మిగతా మామూలు ఖర్చులు. దాని విషయంలో ఎవరికైనా ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే దాన్ని తెలియజేయండి. అలాగే మన టోటల్ ఎఫ్డీ నిమిత్తం ఈరోజు ఉన్న ఇంట్రెస్ట్లో 87,95,730 రూపాయలు ఉంది. బ్యాంక్ క్యాష్ బ్యాలెన్స్ వచ్చి 9,94,421 రూపాయలు ఉంది. కలిసి మన ఫండ్ వచ్చి 97,90,70,162 రూపీస్ ఇప్పటిదాకా మనకి ఉండడం జరిగింది. అట్లాగే మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది ఏప్రిల్ 1 నుంచి. అంటే 26-27 సంవత్సరానికి మెంబర్షిప్ వెరిఫై చేసి మనం ఇంకా ఎక్కువ మంది మెంబర్స్ని మనం పెంచుకోవడానికి అవకాశం కావాలి. లాస్ట్ ఇయర్ మనకి కొద్దిగా ప్రాబ్లం ఏమైందంటే 2 సంవత్సరాలకి ఒకేసారి మన మెంబర్షిప్ వసూలు చేయడం వల్ల కేవలం 30 లక్షలు మాత్రమే మనం వసూలు చేసుకోగలిగాము. ఈసారి ఈ మెంబర్షిప్కి మా ఎగ్జిక్యూటివ్ బాడీ మేమందరం కూడా ప్రతి జిల్లాకి వచ్చి మిమ్మల్ని కలుస్తాము. ఆ యొక్క జోన్ వైస్ ప్రెసిడెంట్, జోనల్ సెక్రటరీస్, జోన్ సెక్రటరీస్ కూడా ఈ మెంబర్షిప్లో భాగమై మీ అందరి సహకారంలో మెంబర్షిప్ మనం పెంచుకుంటేనే మన సంఘ అభివృద్ధి జరుగుతుంది. దయచేసి మనం నెక్స్ట్ మంత్ ఎండలో కూడా ప్రతి జిల్లాలో ఆ మెంబర్షిప్కి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే శ్రీనివాస్ గారు, కార్యదర్శులు రమణ గారు, అంజయ్య గారు, పోషణాధికారి లక్ష్మీనారాయణ గారు, మిత్రబాంధవుల వల్ల ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు త్యాగయ్య ఆయన ప్రకాశం జిల్లా తమిళనాడులో పోయి ప్రపంచ ప్రసిద్ధమైన కీర్తనకారులయ్యారు. మిమ్మల్ని సంబోధించి మహానుభావులు ఏమనుకుంటున్నారంటే దేశంలోని 30% ప్రజలు కనీసం ప్రతిరోజు ఈ వ్యవస్థపై ఆధారపడి ఇంకా గాలి, నీరు, వెలుతురు తప్పే అంత ప్రముఖమైన వ్యవస్థ మనది. దాన్ని ప్రభుత్వంపై ఒత్తిడి లేకుండా ప్రజలకు అందించే ఈ వ్యవస్థని కాపాడుకో వ్యవస్థని చూసేవాళ్ళు
గుర్తించి మనకి సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. హాస్టల్లో హాస్పిటల్లో ఎంత అవసరమో హోటల్స్ కూడా సమాజానికి అంతే అవసరం. అది ఏదైనా కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఇంకొకటి కానీ దాన్ని సరఫరా చేసేందుకు ప్రభుత్వం వారు కూడా దృష్టిలో ఉంచుకోవాలని నా మనవి. ఇందాక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఈ వ్యవస్థ దాదాపు 100 సంవత్సరాల పైన నడుస్తూ ఉంది. అంతకుముందు పూటగుళ్ళ వ్యవస్థ ఉండేది. ఆ పూటగుళ్ళ కంటే ముందు ధర్మసత్రాలు ఉండేవి. వీటన్నిటికంటే హోటల్ వ్యవస్థ గొప్పదని గాంధీజీ చెప్పారు. ఎందుకంటే ఏ సమయానికి వచ్చినా ఆకలితో వచ్చిన వాడిని శుచిత్వమైన రుచికరమైన వేడి వేడి ఆహారాన్ని అందిస్తున్నాం. ఈ వ్యవస్థకి ముందున్న పూటకులలో చాలా సేవలు చేశారు. వాళ్ళు ఒకరు ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఒంగోలు నగరంలో కోర్టు దగ్గర హోటల్ అసోసియేషన్ ఈసీబీ చేసిన ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి, వినయ్ గారికి, హోటల్ ఓనర్స్, మరి ముఖ్యంగా ఇక్కడ చేసిన కొత్త ఆంధ్రప్రదేశ్లో హోటల్ ఇండస్ట్రీ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి. దాని తర్వాత డెవలప్మెంట్ ఇండస్ట్రీ మీరు అర్థం చేసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే ఎక్కువ టూరిజం పెట్టాలి, టూరిజం పెట్టాలి. టూరిజంలో టూరిజం పెట్టాలంటే మనకు టీచర్ పార్క్, హోటల్ ఇండస్ట్రీ, సర్వీస్ ఇండస్ట్రీ, క్యాటరింగ్ ఉన్నాయి. సో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలంటే హోటల్ ఇండస్ట్రీ, టూరిజంని బాగా ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ ఇండస్ట్రీ టూరిజం హోటల్ ఉంటాయని అభిప్రాయం. మా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా హోటల్ ఇండస్ట్రీ మరీ ముఖ్యంగా టూరిజం కూడా చాలా ఫోకస్ చేసి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ హోటల్ ఇండస్ట్రీకి అండ్ టూరిజంకి బాగా ఎంకరేజ్ చేస్తారని ముఖ్యంగా కోరుకుంటున్నా. భారత సమాచార పార్టీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో ఈ వెస్టర్నైజేషన్ చేసి హోటల్ ఇండస్ట్రీకి ఒక 5% అనేక అదర్ ఇష్యూస్, లేబర్ ఇష్యూస్, ఆ తర్వాత ఇండస్ట్రీస్ సో ఇవన్నీ కొన్ని ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఇవన్నీ ప్రభుత్వం ఇక్కడ ఈ మీటింగ్ మా ప్రకాశం జిల్లాలో అంతవరకు ఎందుకంటే నాకు కూడా నా కాన్స్టిట్యూన్సీ కూడా వస్తుంది. సో పోస్ట్లో చాలా వరకు టూరిజం అండ్ హోటల్ ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ మన ఆంధ్రప్రదేశ్కి కొత్త ఆంధ్రప్రదేశ్ దగ్గర 900 కిలోమీటర్స్ కోస్ట్ కోస్ట్లో ఆపర్చునిటీ ఫర్ డెవలప్మెంట్ హోటల్ ఇండస్ట్రీ అని భావిస్తాము. ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక 10 సీ ఉంది. అది రిసార్ట్స్కి ఖచ్చితంగా ఫ్యూచర్లో కనిపిస్తుందని భావిస్తాము. రాబోయే కాలంలో మా
ప్రాబ్లం రావచ్చు, దీన్ని కొంచెం మానిటర్ చేయించి అన్ని హోటల్స్కి ఇది అందేటట్టు చేయండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆ యొక్క సివిల్ సప్లైస్ ఎండీ గారిని, డైరెక్టర్ గారిని, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే గ్యాస్ సిలిండర్లు చాలా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు, 4.5 మెట్రిక్ టన్స్ మీకు అవసరం అనుకుంటే జిల్లా ఒక్కొక్క స్టేట్లో మన ఏపీకి 5,200 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉందని మంత్రి గారు చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ వాతావరణం కనిపించట్లేదు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. ప్రతి డీలర్ కూడా సార్ కమర్షియల్ రీఫిల్ ఎక్కడ ఫిల్ చేయట్లేదు, ఓన్లీ డొమెస్టిక్ ఇస్తున్నారు గవర్నమెంటు. ఆ ఇచ్చినటువంటి కమర్షియల్ సిలిండర్లు కూడా హాస్టల్స్కి ఏవైతే ఈ మిడ్ డే మీల్కి వాటికి ఇమ్మని చెప్పారు అనేసి డీలర్లు చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా చాలా దారుణంగా ఉందండి. మేము ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయాలో కూడా మాకు అర్థమైన పరిస్థితి. హోటళ్ళు మూసివేయలేము, ఎందుకంటే ఎంప్లాయీస్తో మళ్ళీ ప్రాబ్లము. ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చి ముందుకెళ్ళలేని పరిస్థితి. కొన్ని సడన్గా ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైనా చూద్దామంటే కూడా ఇప్పుడు ఫైర్వుడ్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది. ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏమైనా తెద్దామంటే వాటి క్యాపిటల్ ఎక్కువ, ప్లస్ పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానికి ఇప్పుడు చేయాలంటే ఒక హోటల్ని ఎలక్ట్రికల్ దీని కింద మార్చాలంటే మినిమం 10 lakhs నుంచి 20 lakhs వరకు అవుద్ది. ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితులు ఎట్లా ముందుకెళ్దామని మేము ఆలోచిస్తూ ఉన్నాము. అందు నిమిత్తం ఈరోజు ఇక్కడ అసోసియేషన్ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 రోజులు ఏదైనా హోటల్స్ ఆపుదామా, లేకపోతే ఈ ఆన్లైన్ కూడా ఆఫ్ చేద్దామని ఒక ఆలోచనతో ఉన్నాము. ఈవినింగ్ లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది అసోసియేషన్ పరంగా గ్యాస్ సమస్య గురించి. అయితే మాకు మనస్ఫూర్తిగా ఆపాలని లేదండి. ఆపామంటే అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి, ఒక వ్యవస్థే కాదు. దీని మీద టూరిజం అయితేనేమి, హాస్పిటాలిటీ రంగంలోనూ, అట్లాగే ఈ ఆరోగ్యపరంగా పేషెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, టోటల్గా ఎవరైనా కూడా హోటల్లో భోజనం అంటూ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. మేము కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తున్నాం. ఎందుకంటే గ్యాసు మేము ఎంతైతే ఇప్పుడు వాడుతున్నామో ఒక్కొక్క హోటల్, సపోజ్ ఒక 4 సిలిండర్లు వాసే హోటల్కి 2 సిలిండర్లతో మేము గ్యాస్ని సరిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే మెనూలో కుదింపు చేసుకున్నాం, మ్యాక్సిమం మెనూలో కుదింపు చేసుకోవడం, ఏ ఫుడ్ అయితే అవసరం అవుతుందో దాన్నే వాడడం, ఏదైతే ఫ్యూయల్ ఎక్కువగా ఖర్చు అవుతుందో దాన్ని మానేయటం అనేటువంటి కొన్ని ఆలోచనలతో ముందుకెళ్ళి మేము చేస్తూ ఉన్నాము. అయితే ప్రభుత్వం ఈ మొన్ననే ఒక 20% ఎల్పిజి ప్రొడక్షన్ పెంచామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇప్పటివరకు అయితే మాకు ఎక్కడ గ్యాస్ సప్లై అయితే రావట్లేదు. ఇంకా దాని గురించి కూడా అది మరి ఒక ఆశ, ఎందుకంటే పెంచారు కదా, ఎంతో కొంత వస్తుంది. ఒక 50% మాకు వచ్చినా చాలండి, రన్ చేయగలం. అందునిమిత్తం ఒక 2-3 days వేచి చూసిన తర్వాత మేము ఎట్లాగ వెళ్దాం అనేసి ఈరోజు ఈవినింగ్ లోపు అయితే ఒక కార్యాచరణ మాత్రం మేము మీద రూపొందిస్తాం. మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తుందంటే ఎంతో కొంత సిలిండర్లు, కొన్ని సిలిండర్లు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా కలెక్టర్లు, డిఎస్డిఓలు అందరూ మానిటర్ చేసి అన్ని హోటల్స్ కూడా ఆగకుండా ఇస్తే అటు లేబర్ ప్రాబ్లం ఉండదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడరు, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరగదు అని మీ అందరి ద్వారా సవినయంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తుందంటే గ్యాస్ సప్లై దయచేసి 50% అయినా మాకు ఎంతైతే నీరు అందులో 50% ఇవ్వండి అని మీ అందరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.